పూర్వం సువర్ణగిరి అనే రాజ్యంలో రాజు శ్రీకాంతుడు అనే న్యాయవంతుడైన పాలకుడు ఉండేవాడు. అతనికి ఆదిత్య అనే చిన్న కుమారుడు, మంచి మనసున్నవాడు, కాని కొంచెం ఆతురత ఎక్కువ. ఒకరోజు రాజు అతనికి రాజ్యం అప్పగించే ముందు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. రాజు ఒక చిన్న పెట్టె చూపించి అన్నాడు, ఇందులో ఉన్నదాన్ని కాపాడగలిగితేనే నువ్వు ప్రజలను కాపాడగలవు. పెట్టెను ఆదిత్య చేతిలో పెట్టి చెప్పాడు, ఈ పెట్టెను రాజప్రాసాదం చుట్టూ ఒకసారి తీసుకెళ్ళిరా, కాని ఎవరికీ ఇది ఇవ్వవద్దు, ఎవరి మాటకీ లోను కాకూడదు. ఆదిత్య బయల్దేరాడు. మార్గమధ్యంలో మంత్రివర్యుడు వచ్చి, యువరాజా, ఆ పెట్టెలో ఏముంది అనడిగాడు. ఆదిత్య వినయంగా, రాజు ఆజ్ఞ ఉంది, ఇవ్వలేను, చూపలేను అని చెప్పాడు. కొద్ది దూరం వెళితే సైనికులు, నర్తకులు, స్నేహితులు అందరూ అడిగారు. కాని అతను ఎవరికీ చూపలేదు. ఒక్కసారి కూడా పెట్టెను వదల్లేదు. చివరకు రాజు వద్దకు చేరి పెట్టెను అందించాడు. రాజు చిరునవ్వుతో అన్నాడు, పెట్టెలో ఏమీ లేదు బిడ్డా, కాని నీలో మాత్రమున్నది ధర్మం, నియంత్రణ, నమ్మకం. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. రాజు వివరించాడు, రాజుగా ఉండటమంటే ప్రజలను కాపాడ్డమే కాదు, మన మాట, మన నిర్ణయం, మన వాగ్దానం కాపాడడమనేది. ఆ రోజునుంచి ఆదిత్య మరింత తెలివిగా, బాధ్యతతో రాజ్యపాలన నేర్చుకున్నాడు. నీతి: వాగ్దానం కాపాడగలవాడు ప్రపంచాన్ని కూడా కాపాడగలడు.